యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చేప్పటికే నేను స్కూలింగ్‌లో ఉన్నాను. సో, ఆ స్కూలింగ్‌లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ కూడా స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి, ఎందుకు వద్దు అన్నారు. కానీ ఒక ఆపర్చునిటీ రావడం అనేది చాలా కష్టం. వచ్చినప్పుడు యుటిలైజ్ చేసుకోవాలి అనే కొంచెం అలాంటి మైండ్ నాకు చిన్నప్పటి నుండే ఉంది. సో, దాంతో నేను కెరియర్‌లోకి షిఫ్ట్ అయ్యాను. లక్కీగా మా మదర్ సపోర్ట్ ఉంది, మా ఫ్యామిలీ సపోర్ట్, మా సిస్టర్ అండ్ మై డాటర్ ఇక్కడే వచ్చున్నారు. సో, దే ఆల్ సపోర్టెడ్ మీ. కాకపోతే కోర్‌లో నాకొక ఆల్వేస్ ఎప్పుడూ ఒక ఫీలింగ్ ఉండేది ఏంటి అంటే, అందరికీ ఎంటర్‌టైన్ చేస్తున్నాను గానీ, ఎక్కడో ఒక వెలితి ఉండేది నా మైండ్‌లో. 10థ్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియేట్ చదవలేకపోయాను. డిస్కంటిన్యూ అయ్యాను. ఆల్రెడీ ఫెమిలియర్ అయిపోయాను అండ్ వెరీ బిజీ స్కెడ్యూల్స్. ఎలా చేయాలి అనే ఒక ఆల్వేస్ ఒక మైండ్‌లో అది తిరుగుతూ ఉంటే, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇందులో అప్పటికి ఆన్‌లైన్ లేదు. కానీ ప్రైవేట్‌గా మనం వెళ్లి చదువుకోకపోయినా చదువుకొని ఎగ్జామ్ రాసి మన ఎడ్యుకేషన్‌ని డెవలప్ చేసుకోవచ్చు. ఆ ఫీల్డ్‌ని మిస్ చేసుకోకుండా ఇది కూడా ఒక సపోర్ట్ ఉంది అని తెలిసినప్పుడు ఐ స్టార్టెడ్ బీఏ. అంటే అప్పుడు 10థ్ తర్వాత మళ్ళీ మనం ఎగ్జామ్స్ రాసి డిగ్రీ చేయాల్సిన ఆపర్చునిటీ ఉండింది. సో, అది చేసిన తర్వాత ఐ వాజ్ హ్యాపీ. ఏదో ఒకటి ఎవరైనా అడిగినా గానీ ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నావు అంటే, చదువుకుంటున్నానండి, ఎట్ ద సేమ్ టైమ్ యాక్ట్ చేస్తున్నాను, ఐ వాజ్ ఎంటర్‌టైనింగ్, ఐ యామ్ ఆల్సో హ్యాపీ. ఒక పాయింట్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది, యూఎస్‌కి వెళ్ళిపోయాను అండ్ ఇండస్ట్రీని కూడా వదిలేసాను. బట్ అట్ ద సేమ్ పాయింట్ ఐ వాజ్ థింకింగ్ ఓకే, యాక్టింగ్ అనేది మొత్తం లైఫ్ అనుకున్నాను. కానీ చూస్తే ఏముంది, ఇప్పుడు ఏం చేయాలన్నా డిగ్రీ ఈజ్ నథింగ్. ఏం చేయాలి అనే టైంలో నేను కాలేజ్‌కి వచ్చినప్పుడు నాకు వేణుగోపాల్ రెడ్డి సార్ గారు కలిసాను. సార్ ఇలా అనుకుంటున్నాను, నాకు చదువుకోవాలని ఉంది, ఏం చేయమంటారు అని అన్నారు. సో, నా గురించి సార్ మొత్తం స్టడీ చేసి అన్నారు, అమ్మ నువ్వు ఎంఎస్సీ సైకాలజీ చేయు, నీ మెంటాలిటీకి అండ్ నువ్వున్న ప్లేస్కి ఎవ్రీథింగ్ చాలా బాగా సూట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అని అన్నారు. అలా అన్నప్పుడు నేను ఏమాత్రం ఆలోచించలేదండి. సార్ ఇచ్చిన ధైర్యం ఎంత అంటే, నాకు సైకాలజీ అనేది ఇష్టం. ఎందుకంటే యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి కొంచెం ఎమోషనల్‌గా వి విల్ కనెక్ట్ మోర్ ఫాస్ట్. సో, ఆ ఎంఎస్సీ స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు ఇక్కడ అంతా హోమ్లీ అట్మాస్ఫియర్ ఎంత బాగా అనిపిస్తుందంటే, పేరెంట్స్ పిల్లల్ని చదువుకోవడానికి ఎంత కోఆపరేట్ చేస్తారో అంత కోఆపరేషన్ నాకు ఇక్కడ నుంచి దొరికిందండి. అందు గురించే నేను ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థాంక్స్ నా కోర్ స్ట్రెంగ్త్ అనేది నాకు అంబేద్కర్ యూనివర్సిటీ ఇచ్చింది. ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఎప్పుడు రుణపడి ఉంటాను. సో, స్టిల్ ఐఎమ్ స్టడీయింగ్ పీజీ అయిపోయింది. నేను యూఎస్‌లో కూడా చదువుతున్నాను. నాకు దీని వలన అక్కడ మోర్ లైక్ ఇక్కడ చదువుకుంటే అక్కడ యూజ్ అవుతుందా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ క్రెడెన్షియల్స్ అన్నీ ఎవాల్యుయేట్ చేస్తే